ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ప్రార్థనాపూర్వకంగా మనం ఈ దినమంతా దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాం ప్రియులారా. ఈ విధంగా మరి ఈ సంవత్సరం తర్వాత మనమంతా దేవుని సన్నిధిలో ఈ విధంగా సమకూడడం అనేది చాలా సంతోషం. సమకూడినటువంటి మనమంతా కూడా సంతోషిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం సమకూర్చుకొనచ్చు, మన హృదయాల్ని పరీక్షించుకుంటూ ప్రభువుని ఘనపరుస్తూ ఈ దినమంతా మనం ప్రభు సన్నిధిలో మనం గడపడానికి ప్రయత్నం చేద్దాం. దైవ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, లేదంటే మొట్టమొదటిగా దైవ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరొకసారి చదువుదాం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రభు సహాయం కొరకై. ప్రేమమేడ మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేమందరము మీ సన్నిధిలో కనబడడానికి మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై స్తోత్రములు. ఎంతోమందికి ఈ భాగ్యం లేదు, ఈ ధన్యత లేదు కానీ మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించారు. మీ కరుణకై, మీ దయకై, మీ వాత్సల్యతకై వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు చేరువచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉంటుండగా మీ సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే మాకు మేలు, మాకు తృప్తి, మాకు దీవెన, మాకు ఆశీర్వాదం. నిలబడి నేను నిష్ప్రయోజకుడను ప్రభా, మీ సహాయం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సిలువు చాటును మరుగుపరిచి మీ బోరగా వాడుకునమని ప్రార్థన చేస్తూ మీరే మా ఆత్మలకు పురుకొల్పును, ఉజ్జీవాన్ని దయచేయమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగం మనకందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము ఏమవుతూ ఉన్నది? సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానమును కలిగి ఉండెను. ప్రియులారా, రెండు విషయాలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. సంఘము క్షేమము, అభివృద్ధి పొందుచూ ఉన్నదంట. చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో, చాలా సంఘాల్లో ఈ రెండు విషయాలు కలిగి ఉండరు. క్షేమం ఉంటే అభివృద్ధి చూడడం, అభివృద్ధి ఉంటే క్షేమం చూడడం. కానీ ఈ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి సంఘం, యోదయ, గలిలయ, సమరయలో ఏర్పడినటువంటి సంఘం, సార్వత్రిక సంఘం, క్షేమము, అభివృద్ధి రెండు చక్కగా ఒక సమపాళ్లలో అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత దీవెనకరం అండి, ఎంత ఆశీర్వాదకరం. ఎట్లాంటి సమయాలలో, సందర్భంలో ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందుచున్నదో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదే అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున. ఏ సమయాల్లో, ఏ సందర్భంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచున్నది అంటే ఇప్పుడంట గొప్ప హింసలు జరుగుతున్నటువంటి సమయంలో
సంఘం క్షేమాభివృద్ధి నొందుచా ఉన్నది. గొప్ప హింస, మామూలు హింస కాదండి. ఇంకా మనం కిందకి చదివితే 3వ వచనంలో, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రియులరా, మనకి సౌలు గురించి తెలుసు. ప్రభువుని నమ్ముకొనక ముందు, ప్రభువు చేత పట్టబడక ముందు అసలు సంఘాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. తనకు ప్రాణాధారమైనట్టు ఇంటింటా జొచ్చి అని మనం చూస్తూ ఉన్నాం కదా 3వ వచనంలో. సౌలైతే ఇంటింటా జొచ్చి. మరి దినాల్లో మనం గమనిస్తే ఇంటింటా జొచ్చడం ఇంకా జరగడం లేదు. కేవలం సంఘాల్లోనికి వస్తూ ఉన్నారు. ఇంటింటా జొచ్చేది చాలా తక్కువగా గమనిస్తూ ఉన్నాం కదా. ఆ దినాల్లో, ప్రారంభ దినాల్లో మనం చూస్తే ఇళ్లలోనికి కూడా వెళ్ళిపోయి ఈ సౌలు వాళ్ళని బయటికి తీసుకొని రావడం కదా, వారిని ఈడ్చడం, వారిని చెరసాలకు తీసుకొని వెళ్ళడం. ఎంత గొప్ప హింస అనుభవిస్తూ ఉన్నారో, ఎంత శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో. ప్రియులరా, ఉదయకాల సమయంలో నేను ధ్యానించింది ఏంటంటే, శ్రమల్లోనే మనం విజయం సాధించగలం, శ్రమల్లోనే మనం అభివృద్ధి చెందగలం. నిజమైన అభివృద్ధి, ప్రభు దగ్గర నుంచి పొందుకునేటువంటి అభివృద్ధి మనం కావాలంటే, పొందాలంటే శ్రమల ద్వారానే సాధ్యం. శ్రమలంటే సహజంగా మనం భయపడతాం, కృంగిపోతాం, వేదన చెందుతాం. ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం కదా, దాదాపు వారం రోజుల నుంచి ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తర్వాత క్రైస్తవ లోకమంతా, తెలుగు క్రైస్తవ లోకమంతా కూడా నిజంగా చాలా బాధపడుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. అసలు రానున్న దినాల్లో సేవ సాధ్యమైన, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చా? మనోవేదనతో, దుఃఖంతో, చింతతో ఉన్నారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం, శ్రమలు కలిగినప్పుడే మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో అభివృద్ధిని మనం చూడగలం. ప్రియులారా, ఆదికాండంలో మనం గమనిస్తే తీయవద్దు కానీ, యోసేపు అనేటువంటి భక్తుడు మనకు తెలుసు. ఆయన జీవితాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు చాలా యవ్వన కాలంలోనే సొంత అన్నదమ్ములు ఆయనను హింసకు గురి చేశారు. అన్నదమ్ముల దగ్గర నుంచి దూరంగా ఆయన అమ్మివేయబడిన తర్వాత, ప్రియులారా, పోతీఫర్ దగ్గర ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా శ్రమలు అనుభవించాడు, చెరసాలలో ఉన్నాడు. కానీ ప్రభువు అతనికి తోడుగా ఉన్నాడు, ప్రభువు అతను నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. చివరికి యోసేపు ఏమయ్యాడు చెప్పండి? యోసేపు అన్నలకు అన్నం పెట్టేవాడయ్యాడు, అన్యుల దేశంలో అధికారి అయ్యాడు, అన్యులకు అందరికీ ఆహారం పెట్టేవాడయ్యాడు. ఎంత దీవెన! మనం కృంగిపోతామండి శ్రమలు వచ్చినప్పుడు, బెదిరింపులు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు. మనం అనుకుంటాం, ఇంకా నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేనేం చేయలేను, ఒంటరిగా ఉన్నాను, ఇంకా ఏం చేయలేను, నా వెనకాల ఎవరు లేరు, నాతో ఎవరు లేరు, నా ముందు నడిపించేవారు లేరు, చెప్పేవారు లేరు, సహాయం చేసేవారు లేరు అని అనుకుంటాం. కానీ మన ప్రభువు సమస్తమును కలుగజేసినటువంటి వాడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి వాడు, తన మాట చేత సమస్తమును నిర్మించి నిర్వహించుతున్నటువంటి ఒక గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకుండగా మనకు విరోధి ఎవడు? యోసేపు శ్రమలు అనుభవించాడు, కానీ ఆఖరికి ఒక గొప్ప అధికారి అయ్యాడు. ఇంకా ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళితే, నిర్గమాకాండ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మనకు అందరికీ తెలుసు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ వారు ఎదుర్కొనేటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, వారి యొక్క చాకిరీ చాలా ఘోరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతా, 12వ వచనం, లేదంటే 11 నుంచి చదువుదాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి.
శ్రమ పెట్టే కొలది ఇశ్రాయేలీయులు ఏమయ్యారు చెప్పండి ప్రియులారా? విస్తరించి ప్రబలిరి, విస్తరించి ప్రబలిరి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నా హృదయంలో పెట్టింది ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, అవమానాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, నిందలు వేస్తున్నప్పుడు కృంగిపోకూడదు, అధికారులు మనకు విరోధంగా కూడుకున్నప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే మన ప్రభువు శ్రమలలో విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం నమ్ముకున్న ప్రభువు, మనము ఆశ్రయించినటువంటి ప్రభువు ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, యోసేపు జీవితాన్ని మనం చూస్తే ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. ఎంత శ్రమ పెడితే అంతగా బంగారాన్ని ఎంత కరిగిస్తే, ఎంత అగ్ని పెట్టి పుట్టమ వేస్తే దానిలో ఉన్నటువంటి మలినమంతా తొలగిపోయి పరిశుభ్రంగా తయారైపోయి ఒక చక్కని వజ్రంగా చక్కని ఆభరణముగా, మెరిసేటువంటి ఆభరణంగా తయారవుతుందో ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు. శ్రమ పెట్టే కొలది, శ్రమలు అనుభవించే కొలది క్షేమము అభివృద్ధి. ఇదే కదండి మనం కోరుకునేది. ప్రతి ఒక్కరి జీవితాల్లో క్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. ఈ రెండు కలిగి ఉంటే ఎంత ధన్యత. ఇశ్రాయేలు ప్రజలు వారు కఠినముగా సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఐగుప్తీయుల చేత బాధింపబడుతున్నప్పుడు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. యోదయకాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆనాడు యోదయ, సమరయ, గలిలయ దేశముల్లో ఉన్నటువంటి సంఘం, చారిత్రక సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఇక్కడ లోక భక్తుడు తెలియచేస్తున్నాడు, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, విస్తరించుచుండెను. ప్రియులారా, ఏ సందర్భాల్లో వారు క్షేమము అభివృద్ధి కలిగి ఉన్నారో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తర్వాత వీరు అభివృద్ధి చెందడానికి, వీరు విస్తరించడానికి, సంఘము విస్తరించడానికి కొన్ని కారణాలు మనకందరికీ తెలిసినవే నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. వారు పేతురు, యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు పేతురు, యోహానుల ధైర్యము చూచినప్పుడు. పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు ప్రియులారా, ఈ పేతురు, యోహానులు ఇంకా శిష్యులు కూడా వీరు ప్రభు పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు సంఘాలు ఇంతగా బలంగా ఉండడానికి కారణం ఏంటో, ఈ భక్తులు చేసినటువంటి పనులేంటో, వారి యొక్క లక్షణాలు ఏంటో, ఆ దినాల్లో సంఘం కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వచన భాగంలో ఉన్నది, దేవుని సేవకులు ధైర్యము చూచినప్పుడు వారు ఆశ్చర్యపడిరి అని మనం చదువుతా ఉన్నాం. పేతురు, యోహాను ముఖాల్లో ఏం కనబడుతూ ఉన్నదంట? అక్కడే ఉన్నది కదా, పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఏం చూచారు చెప్పండి? అన్యులు, బయట ఉన్నటువంటి అధికారులు, పరిసయ్యులు, సద్దుకాయులు, అక్కడ ఉన్నటువంటి చెప్పండి అధికారులు, వారంతా ఈ పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకుల ముఖాలు చూస్తూ ఉంటే వారిలో ఏం కనబడతా ఉన్నది? ధైర్యం కనబడతా ఉన్నది. అవును ప్రియులారా, మరి పరిచర్య చేస్తున్నటువంటి మనం, దేవుని సేవలో ఉన్నటువంటి మనం కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం కోల్పోతే మనం చేతగాని వారమగుదుము అని సామెతల గ్రంథంలో మనం చదువుతాం కదా. ధైర్యం కోల్పోతే చేతగాని వారమగుదాం. మనకందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం, దావీదు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు భక్తుడు సమస్తాన్ని కోల్పోయాడండి. సమస్తం కోల్పోయాడు. తనకున్నటువంటి సంపాద్యం, వారి యొక్క భార్య, పిల్లలు అందరూ కూడా శత్రువుల చేత చెరగొనిపోయారు. సమస్తం కోల్పోయాడు. ఆ మాట చదువుకుందాం చూడండి. కానీ
దావీదు ధైర్యం కోల్పోలేదు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలోనికి రండి, ఆ మాట మనం చదువుకుందాం. 30వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. సమస్తం కోల్పోయిన దావీదు తనకు మిత్రులుగా ఉన్నటువంటి వారు శత్రువులుగా మారిన తర్వాత, పరిస్థితులన్నీ తలక్రిందులైన వేళ దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము పొందాను. ఉదయకాల సమయంలో శ్రమల గుండా వెళుతున్నామా? ఒకవేళ మనం ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నామా? అధైర్య పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నామా? దిక్కుతోచని వారంగా ఉన్నామా? పరిచర్య చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా? మన ప్రభువు నమ్మదగినటువంటి వాడు. దావీదు ఏ విధంగా అయితే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో, మనం కూడా మన దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, 28వ అధ్యాయంలో భక్తుల గురించి, నీతిమంతుల గురించి వ్రాయబడినటువంటి ఒక మాట, తెలిసినటువంటి విషయాలే. 28వ అధ్యాయం మొదటి వచనంలో, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. నీతిమంతులు, భక్తులు, దేవుని ఆశ్రయించినటువంటి వారు ఎట్లా ఉంటారంటే ధైర్యంగా. ఎవరితో పోలుస్తూ ఉన్నాడు చెప్పండి? అడవుల్లో ఉన్నటువంటి రాజుగారు కదండి. రాజుగారు సింహముతో పోలుస్తూ ఉన్నాడు. అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటిలో, పశువులన్నిటిలో కదా కింగ్, రాజు ఎవరంటే సింహమే. ప్రియులారా, నీతిమంతులు కూడా ఈ అరణ్యములో, ఈ లోకంలో మనం వెళుతూ ఉన్నప్పుడు సింహములాగా మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు కార్యాలు జరిగించగలడు. ప్రియులారా, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. ధైర్యంగా ఉంటారు. సింహముతో మనం పోల్చబడ్డాం ప్రియులారా. కనుక ధైర్యాన్ని మనం కోల్పోవద్దు. మన దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యపరచబడదాం. అన్ని పరిస్థితుల్లో, హింసలలో, ఇబ్బందుల్లో, అన్ని సందర్భాల్లో మనము ధైర్యం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. సందర్భంలో మరొక మాట, ప్రభువారు చెప్పినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆఖరి వచనంలో చూడండి. 16వ అధ్యాయము యోహాను సువార్త 16:33 చదువుకుందాం. ఇక్కడ ప్రభువారు దేవుని పిల్లలకు చెప్తున్నటువంటి ఒక గంభీరమైనటువంటి మాటను మనం గమనిస్తే, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. దానికి కారణం, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, ప్రభువారు ముందే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు, సిలువ వేయక ముందు ప్రియులారా, ఆయన ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ముందు ఆయన ఆఖరిగా శిష్యులకు అడ్రస్ చేస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట, ఇదిగో ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళాలి, దేవుని పరిచర్య చేయాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. అయితే మీరు లోకంలోనికి వెళ్ళినప్పుడు మీకు శ్రమలు ఎదురవుతాయి. ప్రభు చెప్పినటువంటి మాటే. శ్రమలు ఎదురవుతాయి అన్నారా, లేదంటే సుఖం ఎదురవుతుంది అన్నాడా? లేదండి. దేవుని పరిచర్యలో, దేవుని సేవల్లో ప్రభు నమ్ముకుంటే కష్టాలే, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులుగా వెళ్ళాలి. ఇరుకు మార్గం అది. మనం వెళుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, మన ప్రభువారే లోకాన్ని జయించాడు. మనకు ఆదర్శం ఆయనే. శ్రమలు ఎదురైనయా, ప్రభు వైపు చూడాలి. కష్టాలు ఎదురైనయా, ప్రభు వైపు చూడాలి. దుఃఖం ఎదురైందా, ప్రభు వైపు చూడాలి. అందరూ గేలి చేస్తున్నారా, ప్రభు వైపు చూడాలి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రభువు ముందుకే కొనసాగాడు ప్రియులారా. 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, మన ప్రభు చూడండి, ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఈ లోకంలో సమస్తమైనటువంటి బాధలు, హింసలు, అవమానాలు అన్నిటినీ భరించాడు. ఓపికతో పరుగెత్తాడు. అన్నిటినీ భరించి, అన్నిటినీ సహించి, సిలువను సహించి, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఆ యొక్క సిలువలో విజయ పతాకాన్ని ఎగరవేశాడు. అందరూ అనుకున్నారు ఆయనను శ్రమ పెడితే, ఆయనను చంపేస్తే, ఆయనను హతం చేస్తే ఇంకా ఇక్కడితో ఆయన గురించినటువంటి మాటలు కదా ఇక వినబడకుండా చేయవచ్చు. ఆయనను అంతం చేస్తే ఇంకందరూ కామైపోతారు అనుకున్నారు. కానీ ప్రియులారా, ప్రభుని అంతం చేసిన తర్వాత, ఆయనను శ్రమ పెట్టిన తర్వాత, ఆయనను సిలువేసిన తర్వాత ప్రియులారా, ఒక్కడు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆయనను వెంబడించేటువంటి వారిపై 12 మంది శిష్యులు దాదాపు అందరూ హతసాక్షులైపోయారు, ఒక్కడు తప్పనిచ్చి కదా యోహాను. మిగిలిన వాళ్ళంతా శ్రమలు గుండా వెళ్ళారు. కానీ ప్రియులారా, దేవుని యొక్క సంఘం అయితే విస్తరించబడింది. తీరాలు దాటి వచ్చారు, సముద్రాలు దాటి వచ్చారు, సంఘాలు స్థాపించారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. దేనికి బెదరలేదు. దానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ధైర్యము చెక్కు చెదర లేదు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ధైర్యపరచబడదాం. వాస్తవానికి నా మట్టుకు నేను కూడా దేవుని సేవకులు మరణించినప్పుడు చాలా భయం కలుగుతూ ఉన్నది. అసలు పల్లెటూరుల్లో, గ్రామాల్లో పరిచర్య చేయగలమా? రాత్రులు ఒంటరిగా వెళ్ళి రావాలి, ఒంటరిగా ప్రయాణాలు చేయాలి, ఒంటరిగా నివాసం ఉండాలి. అసలు బ్రతకనిస్తారా? ఆలోచన చేస్తూ ఉంటేనే చాలా భయం వేస్తూ ఉన్నది. కానీ మన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన మనకు ఉండగా మనకు విరోధి ఎవడు? ధైర్యంగా ఉందాం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అన్నాడు దావీదు. ఒంటరిగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఏడవడం పక్కన పెట్టాడు, దుఃఖించడం పక్కన పెట్టాడు, చింతించడం ఆఫ్ చేశాడు. వెంటనే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఉదయకాల సమయంలో మన యొక్క సంఘాలు బలపరచబడాలంటే, మన యొక్క సేవ బలపరచబడాలంటే ఇరుగు పొరుగు వారి గురించి, లేదంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోవడం కాదు, కానీ మనం ధైర్యంగా ముందుకు కొనసాగాలి. ప్రియులారా, సేవకులతోటి, స్నేహితులతోటి, సహోదరులతో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు సహజంగా చెప్పేటువంటి మాటలు ఏంటంటే, బ్రదర్ మరి పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, ఇక్కడ కూడిక జరిగించాలంటే ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు వస్తాయేమో అనేటువంటి సందేహాలు చెప్తా ఉన్నారు. కాదు ప్రియులారా, మనము ధైర్యంగా ముందు కొనసాగాలి. మన ప్రభు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తాడు. ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అధికారులు పేతురు, యోహానుల ముఖాన్ని చూస్తే వారి ముఖాల్లో ఏం కనబడతా ఉన్నది? ధైర్యం కనబడతా ఉన్నది. ఇంకేం కనబడడం లేదండి. ఇక అంతే. ధైర్యము చూచినప్పుడు వారు ఆశ్చర్యపడిరి. ఎంత ధైర్యం కలిగి ఉన్నారండి! ఎంత ధైర్యం కలిగి ఉన్నారో చెప్పడానికి లేదు. మనం కూడా మన యొక్క జీవితాల్లో అలవరుచుకున్నప్పుడు, అనుభవపూర్వకంగా మనం దాన్ని కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ప్రియులారా, దేవుడు మన ప్రక్క నుండి మనల్ని బలపరుస్తాడు. ఈ సమయంలో తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు కూడా కదా, ఆయన ఏ విధంగా ప్రభువుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడో, ఎవరు లేని సందర్భంలో ఏ విధంగా పౌలు ధైర్యపరచబడ్డాడో మనకు తెలిసినటువంటి విషయాన్ని నేను చదువుతా ఉన్నా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయితే
నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. 22వ వచనం చూడండి. ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండును గాక. తిమోతికి పత్రిక రాస్తూ, యవనస్తుడైన తిమోతికి పత్రిక రాస్తూ, ఓ తిమోతి నన్ను చూడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రభువు మాత్రం నా ప్రక్కన ఉన్నాడు, నన్ను బలపరిచాడు, నన్ను కాపాడాడు, నన్ను అపాయముల నుంచి తప్పించాడు, ప్రతి దుష్కార్యముల నుంచి నన్ను తప్పించి ఆయన నన్ను బలపరిచాడు. అయితే నువ్వు కూడా ఏం చేయాలి తిమోతి? నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. ఒకవేళ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ ప్రభువు నీ ఆత్మకు తోడుగా ఉంటాడు. 22వ వచనంలో ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎవరున్నా లేకపోయినా ప్రభువు ఆత్మ నీకు నాకు తోడుగా ఉంటాడు. అందు గురించి ఈ పత్రిక ఆఖరి పత్రిక అనుకుంటా కదండి. ఇక పౌలు గారు చెరసాలలో ఆయన హతసాక్షి కాబోతున్నటువంటి సందర్భంలో ఆఖరిగా పత్రిక రాస్తూ ఉన్నాడు. తిమోతి త్వరగా నా దగ్గరికి రా, నిన్ను చూడాలని ఉంది, నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా, నువ్వు నాకు చేసిన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. యవనస్తుడా, నా కుమారుడా, నా ప్రియకుమారుడా, నా నిజ కుమారుడా, త్వరగా రా, నిన్ను చూడాలని ఉంది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా మిగిలిపోయా. ఒకసారి వస్తే నిన్ను చూడాలని, మనసారా నేను కలవాలని, నీతో ఆఖరిగా మాట్లాడాలని, ముచ్చటించాలని ఉన్నది. ఒకవేళ నిన్ను చూడలేకపోతే, నేను వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఒకవేళ నువ్వు కూడా ఫ్యూచర్లో వెళతావేమో, ఒకవేళ అందరూ విడిచిపెట్టవచ్చేమో, కానీ ఆఖరి ముగింపులో ఏం రాస్తూ ఉన్నాడు 22వ వచనంలో? ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎవరు వదిలినా, ఎవరు విడిచినా, కీర్తన గ్రంథం 23వ కీర్తనలో ఆఖరి చరణంలో కదండి, కృపాక్షేమములు నీ వెంట వచ్చును, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన, ఎట్లాంటి తావులు గుండా, ఎట్లాంటి శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, చీకటి తావుల్లో మనం వెళుతూ ఉన్నా మన వెంట వచ్చేది మన ప్రభు కృపాక్షేమములను మన ప్రభు పంపిస్తాడు. ప్రభువుని ఆత్మకు తోడుగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి సంగతి ఏంటంటే, ప్రభువు నాకున్నాడని మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా సేవలో ముందు కొనసాగాలి. మన సంఘాలు వర్ధిల్లాలంటే, మన యొక్క సంఘాలు క్షేమాభివృద్ధి నొందాలంటే ఒకటే సూత్రం అండి, ధైర్యం కలిగి ఉండాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. సామెతల గ్రంథంలో చదువుతూ ఉన్నప్పుడు ఇక చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఒకవేళ మనం ధైర్యం చెడిపోతే చేతకాని వారమగుదమో, ఏం చేయలేం. మనం బలహీనపరచబడితే, ధైర్యం కోల్పోతే ఏం చేయలేం. ధైర్యంగా ఉండాలి, ప్రభు ఉన్నాడు అనేటువంటి ధైర్యం కలిగి ఉండాలి. చూడండి, అపోస్తల కార్యగ్రంథంలోనికి వెళదాం. నేను ముగించి వేస్తాను 5-10 నిమిషాల్లో. మరల 4వ అధ్యాయంలోనికి వద్దాం. ఇంకా సంఘస్థులు కలిగి ఉన్నటువంటి మరొక సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే 4వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవాలని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు అని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరము ఇచ్చిరి. ప్రియులారా, మనకందరికీ తెలిసినటువంటి సంగతులే. పేతురు యోహానుని పిలిపించారు, నుంచోబెట్టి చెప్తా ఉన్నారు కదా, మీరు ఇంకా ఈ యొక్క దేవుని యొక్క మాటలను ఏమాత్రం మీరు మాట్లాడకూడదు, యేసు నామమున ఏ విధమైనటువంటి కార్యములు చేయకూడదు, ఎంత మాత్రం ప్రకటించకూడదని వారిని భయపెడుతూ ఉన్నారు. అయితే పేతురు యోహానులు చేస్తున్నటువంటి పని ఏంటంటే,
కదా 19వ వచనం, అందుకు పేతురు యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి. దేవుని యొక్క మాట ప్రకారము వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని గురించి మాట్లాడడం మానుకోలేదు, దేవుని మాట ప్రకారం జరిగిస్తూ ఉన్నారండి. లూకాసు వార్తలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లూకాసు వార్త చూడండి ప్రియులారా, లూకాసు వార్తలో మనం గమనిస్తే 5వ అధ్యాయంలో అనుకుంటా, 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పగా వరాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, సీమోను పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు కదండి. రాత్రంతా ఈ పేతురు చేపలు పట్టడంలో చాలా స్పెషలిస్ట్. వీళ్ళంతా జాలర్లు ఎక్కువ మంది కదా. ఎక్కడ వల వేస్తే చేపలు దొరుకుతుందో, ఏ సందర్భంలో ఏ సమయంలో కదా వల వేస్తే దొరుకుతుందో అన్నీ తెలుసు అండి వీళ్ళకి, అన్నీ తెలుసు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ చేపలు దొరకలేదు. పని అంతా వృధా అవుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఉదయాన్నే వీరి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, బోధించుట చాలించిన తర్వాత, ఓ పేతురు, ఎక్కడైతే తను చేసినటువంటి పనికి ప్రతిఫలం లభించలేదో, తన యొక్క కష్టము ఎక్కడైతే ఏ స్థలంలో అయితే వ్యర్థమైందో, తన సమయాన్నంతా ఎక్కడైతే గడిపి కదా ఒట్టి చేతులతో అట్లా నీరసపడి కృషించిపోయి కదా కుమిలిపోయి ఉన్నాడో, చింతతో ఉన్నాడో, అట్లాంటి సందర్భంలో ప్రభు అంటూ ఉన్నాడు, నా మాట చొప్పున 5వ వచనం కదా, ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఎంతగా లోబడుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటకు. చాలా నిష్ణాన్యతుడు కదా, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆయన. ఎక్కడ చేపలు దొరుకుతాయో, ఎట్లాంటి సందర్భంలో ఎట్లాంటి సమయంలో వల వేస్తే చేపలు దొరుకుతాయి అన్నీ తెలిసినటువంటి వాడు ఇప్పుడు తన యొక్క విద్యను, తన యొక్క నైపుణ్యాన్ని, తన యొక్క జ్ఞానాన్ని అన్నీ పక్కన పెట్టాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వెంటనే ప్రభా రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ఏం దొరకలేదు నాయన, జీరోగా ఉన్నాను కానీ అయినను నీ మాట చొప్పున వల వేతును. ఇది ఎంత ప్రశస్తమైనటువంటి వాక్య భాగం ప్రియులారా. దేవుని యొక్క మాట వినడానికి పేతురు అంగీకరించాడు. వెంటనే తన యొక్క వలను వేశాడు. ప్రియులారా, వరాలాగు చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ వారు వచ్చి తమకు సహాయం చేయవలెనని సంజ్ఞలు చేసిరి. దేవుని యొక్క మాట ప్రకారం వారు వలలు వేసినప్పుడు ప్రియులారా విస్తారమైనటువంటి చేపలు దొరికినాయి. ఉదయకాల సమయంలో మనకు చేపలు దొరకడం లేదా? చేపలు అంటే కదా ఆత్మలు దొరకడం లేదేమో కదా, మన యొక్క సంఘాలు అభివృద్ధి చెందడం లేదేమో కదా, ఇంకా ఏ స్థలంలో అయితే పని చేస్తూ ఉన్నామో ఆ స్థలంలో ఇంకా 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 వ్యర్థంగానే అట్లానే కదా ఏమి ప్రయోజనం లేకుండా ఉన్నామేమో. కానీ ప్రభు యొక్క మాటకు విధేయులమై, ప్రభా నీ మాట చొప్పున నేను పని చేస్తాను, నీ చిత్తము చొప్పున నేను ముందు కొనసాగుతా, నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు, నా ప్రణాళిక కాదు, నా ప్లాన్స్ కాదు, నా యొక్క నైపుణ్యం కాదు, నీకు లోబడతాను ప్రభా, నీకు సమర్పించుకుంటాను ప్రభా, నువ్వు నా ప్రభు సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆ రోజు చేపలన్నీ కూడా కదండి అక్కడికి వచ్చేసి మరి ప్రభు ఆజ్ఞాపించడమో, చేపల్లారా రండి, పేతురు వలలోనికి రండి అన్నప్పుడు అన్నీ వచ్చినాయండి. ఎప్పుడు పడలన్ని చేపలు ఆ రోజు పడితే పక్కన ఉన్నటువంటి పడవల్లో ఉన్నటువంటి వారందరిని పిలిచి సహాయం కోరుతా ఉన్నారు. విస్తారమైనటువంటి చేపలు పడినాయి, విస్తారమైన చేపలు. పేతురు యోహానుల ధైర్యాన్ని మనం చూచాం.
సంఘము అభివృద్ధి చెందడానికి, తర్వాత సంఘం అభివృద్ధి చెందడానికి వారు యెహోవా మాట చొప్పున వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ మాట చదువుకొని ఇంకా ముగించుకుందాం ప్రియులారా. చూడండి 9వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 20వ వచనంలో 19, 20 అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అవునండి, దేవుని యొక్క మాట మనం వినాలి. దేవుని యొక్క మాట, పిల్లలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకపోతే ఎంత బాధ కదా, ఎంత కష్టం. తల్లిదండ్రులు బాధపడతారు. మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం, మన ప్రభువు, మన నాయకుడు, మన దేవుడు, మన ముందుండి నడిపించేటువంటి వాడు, మన పరమ ప్రభువు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మనల్ని కలుగు చేసినటువంటి వాడిని మాట వినకపోతే ఆయన నొచ్చుకోడా? తప్పకుండా నొచ్చుకుంటాడు. కనుక మనం విధేయత చూపిద్దాం. ప్రభువా, నీ మాట చొప్పున నేను పని చేస్తా, నీ మాట చొప్పున నేను ముందుకు వెళతా. 20వ వచనంలో అంటూ ఉన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని ఉత్తరం ఇచ్చిరి. చెప్పక ఉండలేం. మనం కూడా ఒక నిర్ణయానికి రావాలి. ప్రభువా, నేను చెప్పకుండా ఉండలేను, నేను ప్రార్థించకుండా ఉండలేను, దేవుని సహవాసానికి వెళ్లకుండా ఉండలేను, దేవుని పాటలు పాడకుండా ఉండలేను, నువ్వు చెప్పినట్లు చేయకుండా ఉండలేనయ్యా, నువ్వు లేకుండా ఉండలేను, ప్రార్థించకుండా ఉండలేను, ప్రకటించకుండా ఉండలేను, ధైర్యంగా ఉంటాను, నీ కొరకు నిలబడతాను. ఈ తీర్మానాలు చేసుకుందామా? ప్రభువా, నా యొక్క జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో, లేదంటే సేవా జీవితంలో, కుటుంబ జీవితాల్లో నేను క్షేమము అభివృద్ధి రెండు నేను చూడాలంటే ధైర్యం కలిగి ఉంటాను. ప్రభువా, నువ్వున్నావనే ధైర్యం తప్ప నాకేదీ లేదు. నన్ను ధైర్యపరిచేవాడు నీవే. ధైర్యం కలిగి ఉన్నాం. రెండవది, దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపుదాం. పరిస్థితులు ఏమైనప్పటికీ కదా, ఒకవేళ నీకు అన్నీ తెలుసులే, ఒకవేళ నువ్వు ఆ యొక్క ఏదైతే పని చేస్తున్నావో దాంట్లో నీకు నైపుణ్యం ఉందలే, ఎంతో జ్ఞానం ఉందలే, కానీ ప్రభు యొక్క మాటకు విధేయత చూపించి, ప్రభువా, నీ మాట చొప్పున నీ చిత్తము చొప్పున ఈ 4వ అధ్యాయంలో ఇంకా చదివితే వారు ప్రార్థన చేస్తూ ఉంటారండి. ప్రభువా, నువ్వు ఏదైతే సంకల్పించావో, ఏదైతే అనుకుంటా ఉన్నావో, నీ ప్లాన్స్ ఏంటో అవన్నీ కూడా నువ్వు జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నావు. మనం కూడా అదే రీతిగా మన ముందు కొనసాగాలి. మూడవదిగా, ప్రభువా, నేను చెప్పక ఉండలేను. ఒక తీర్మానానికి వద్దాం. నేను ప్రార్థించకుండా ఉండలేనయ్యా, నేను కీర్తించకుండా, నేను గణపరచకుండా, నేను పొగడకుండా, నేను ఆరాధించకుండా, నేను స్తుతించకుండా నేను ఉండలేను. ఈ 3 తీర్మానాలు మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ముందు కొనసాగుదాం. అటు కృపా ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమమేడ మీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనాడు ఆదిమ సంఘం, యోదయ, సమరయ, గలిలయ దేశాల్లో ఉన్నటువంటి సంఘం, సార్వత్రిక సంఘం, వారినైనా క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించారు. అవును ప్రభా, తీరాలు దాటి వచ్చారు, ఎల్లలు దాటి వచ్చారు, పరిధులు దాటి వచ్చారు. శక్తికి మించి వారు ప్రయాసపడ్డారు. సంఘాలు ఎంతగానో వర్ధిల్లినాయి. దానికి కారణాలు ప్రభా మీరు మా దృష్టికి తీసుకొని వచ్చారు. వారి ముఖాల్లో ధైర్యం, యేసు నామమును చేతబట్టుకొని వారు ధైర్యంగా ముందు కొనసాగారు. మీ మాటలు ప్రభువా చెప్పకుండా ఉండలేకపోయారు, చేయకుండా ఉండలేకపోయారు, ప్రార్థించకుండా ఉండలేకపోయారు, ప్రకటించకుండా ఉండలేకపోయారు, మీ మాట వినకుండా ఉండలేకపోయారు. నాయన, ఈ యొక్క తీర్మానాలు మేము కూడా చేసుకొని ఈ స్థలం నుంచి ముందు కొనసాగడానికి మమ్మల్ని బలపరచమని, మా యొక్క సంఘాలను దీవించమని, ఆశీర్వదించమని, మీరు అందించినటువంటి వర్తమానంలో మా హృదయంలో ఫలింప చేయమని ముందున్నటువంటి దైవ సేవకులు పెద్దలు మాట్లాడవలసి ఉంటుండగా బలపరిచి వాడుకొని మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.